పేరు భాషామోదీను, కడపలో బీతరీజిను జరుపుతూ ఉంటా. కానీ ఈ 2011 నుంచి నేను మూగజీవులకి ఆహారం పెట్టడం, నీళ్లు అందించడము జరుగుతూ ఉన్నది. కానీ ఈరోజు వచ్చి అక్టోబర్ 4వ తేదీ వరల్డ్ అనిమల్స్ డే. అందుకోసమే మన జిమ్లో కేక్ కటింగ్ చేసి మనము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకొకటి, ప్రతి ఒక్కరు జంతువులకి ఆదుకోండి, ప్రతి ఒక్కరు జంతువులకి ప్రేమించండి, జంతువులకి ఆహారం పెట్టండి, నీళ్లు పెట్టండి. ఒకవేళ పెట్టకుంటే పోని, దాంట్లో కొట్టవద్దు, చంపవద్దు జంతువులకి. ఇంకొకటి, ప్రతి ఆదివారము నేను ఈ 14 ఏళ్ళ నుంచి, అంటే 2011లో మొదలు పెట్టినాను, 14 ఏళ్ళ నుంచి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ మూగజీవులకి ఆహారము, అరటిపండ్లు, నీళ్లు అందియడము, ఎండాకాలంలో కూడా నీళ్లు అందియడము, ఈ పని నేను చేస్తూ ఉన్నాను. మీరు కూడా దయచేసి మీ చేత అయినంత వరకు దానికి ప్రేమించి ఏదో ఒకటి ఆహారం ఏదో ఒకటి పెట్టండి. మీరు దూరం చేసుకోవచ్చు, మూగజీవులకి దూరం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటానంటే, పక్షులు నశించిపోయిన టవర్లు వచ్చి, అంటే ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి, ప్రతి ఒక్క పేపర్ వాళ్ళకి చెప్తా, అది అబద్ధము. దేనికంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల పక్షులు మా ఇంటికి వచ్చాయి. కొన్ని వందలు కాదు, వేల పక్షులు మా ఇంటికి వచ్చాయి. అవి మనం ప్రేమతో దగ్గర తీస్తే ఏదైనా మన దగ్గరికి వస్తుంది, కానీ మనం దూరం చేసుకుంటే అవి దూరం అయిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు జంతువులకు ప్రేమించండి. మన భాషామోదీన్ గారు, నేను B3 జిమ్ వచ్చినప్పటి నుండి ఈ అనిమల్స్ డే గురించి వినడం గురించి తెలుసుకొని చాలా సంతోషపడినాను. ముఖ్యంగా అనిమల్స్, తర్వాత పక్షులు, కోతులు వగైరాలు కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఆయన తన ఓన్ ఫండ్స్తో, వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్, ఆయన ఈ విధంగా ఆయన ఓన్ ఫండ్స్తో చేయడం చాలా అప్రిషియేషన్ చేయాల్సిన విషయము. తర్వాత మన చేతనైన ఇదిగా ఆయనతో పాలు పంచుకొని ఆయన చేసే కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.